యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలపురంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన గంధమల్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు బహిరంగ సభ వద్ద నుంచే శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్ శ్రీదేవి, నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మొత్తంగా 1500 కోట్ల రూపాయలతో అయితే ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట నుండి తుర్కపల్లి మండలం తిమ్మలాపురం గ్రామానికి అయితే చేరుకుంటారు. అక్కడ 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 25 నిమిషాల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేయనున్నారు. 3:25 నుండి 4:40 వరకు అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ బహిరంగ సభ కోసం భువనగిరి ఎమ్మెల్యే కుమ్మమణిలతో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య, ప్రభుత్వ బీర్లైలయ్య చాలా ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు నాగేశ్వరరావు, సీతక్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు స్థానిక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఆలేరు నియోజకవర్గంలో మొత్తంగా 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకైతే ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 700 కోట్లతో 1.41 టీఎంసీల సామర్థ్యత ఉన్న గంధమల్ల రిజర్వాయర్ అయితే గంధమల్ల రిజర్వాయర్ కి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఇక్కడ దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 180 కోట్లతో యాదగిరిగుట్ట మెడికల్ కళాశాల, 15 కోట్లతో అయితే వైరాజ్ గోదాము, 30 కోట్లతో సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ రోడ్లు మరియు 100 కోట్లతో అయితే యాదగిరి టెంపుల్ అభివృద్ధి పనులకు అయితే శంకుస్థాపన చేయనున్నాడు. మరియు 14 కోట్లతో అయితే కొలనపాక కాలువని హై లెవెల్ బ్రిడ్జ్ ఏదైతుందో ఇది ప్రధాన సమస్యగా ఆలేరు నియోజకవర్గం ఉండేది. అలాగే బీర్లైలయ్య కూడా ఎన్నికల సమయంలో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ గురించి ప్రధానంగా హామీ ఇచ్చారు. దీన్ని 100 కోట్ల రూపాయలతో అయితే 14,50,00,000తో అయితే ఇది ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. అలాగే 50 కోట్లతో నియోజకవర్గ R&B మరియు మోటకుండూరు మండలానికి సంబంధించిన ఈ తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాన్ని కూడా నిర్మించున్నారు. అలాగే 10 కోట్లతో ఒకే చోట శిల్పారామం అయితే నిర్మించనున్నారు. అలాగే ఎదురాల శిల్పారామం ఏదైతుందో అలానే మినీ శిల్పారామంగా యాదాద్రి జిల్లాలో అయితే ఈ 10 కోట్లతో నిర్మించున్నారు. అలాగే ఈ కార్యక్రమం మొత్తం కూడా రాచకొండ సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 5 డిఎస్పీలు, 12 మంది అదనపు డీసీపీలు, 20 మంది ఏసీపీలు, 50 మంది సిఐలు, 150 మంది ఎస్ఐలు, అలాగే 15 మంది ట్రాఫిక్ సిఆర్పి బలగాలు భారీ బందోబస్తు అయితే ఈ సభ నిర్వహిస్తున్నారు. సీఎం సభ ఏర్పాట్లకు అయితే స్థానిక ఎమ్మెల్యే బీర్లైలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు అలాగే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్, రాచకొండ సిపి, యాదాద్రి డీసీపీలు కూడా ఈ సభను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సీఎం సభ ఏదైతుందో సీఎం ఆలేరు నియోజకవర్గ ఈ గంధమల్ల ప్రాజెక్ట్ ఏదైతుందో గంధమల్ల ప్రాజెక్ట్ ఆలేరు నియోజకవర్గ చిరకాల స్వప్నం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే దాదాపు ఆలేరు నియోజకవర్గం కావచ్చు, భువనగిరి నియోజకవర్గం కావచ్చు సాగునీరు మరియు తాగునీరు అందిస్తుందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే బీర్లైలయ్య చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ గత పాలకులు ఈ గంధమల్ల ప్రాజెక్టు గురించి చెప్పడమే కానీ ఎన్నడూ కూడా దీనికోసం పనిచేసిన దాఖలాలు లేవని చెప్పేసి బీర్లైలయ్య అంటున్నారు. అలాగే గంధమల్ల ప్రాజెక్టు ఓపెన్ అయితే స్థానికంగా ఈ 2 నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి చాలా అందుబాటులో ఉంటుందని చెప్పేసి బీర్లైలయ్య చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సభ దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ ఆలేరు భువనగిరి టు సిద్దిపేట వెళ్లే రోడ్డు కూడా ట్రాఫిక్ ప్రజ్ఞాపూర్ సైడ్ వాహనాలను రద్దు చేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడికి వాహనాలు వెళ్లకుండా భువనగిరి టు వయా కీసర సైడ్ వాహనాలను మళ్లించిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిర్వహిస్తున్నారు పోలీస్ సిబ్బంది. అలాగే పోలీస్ సిబ్బందితో పాటు 108 సిబ్బంది, అలాగే L2 సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభ దగ్గర మెడికల్ క్యాంపులు, అలాగే
పార్కింగ్ సమస్యలు కూడా ఎలాంటివి రాకుండా పార్కింగ్ కూడా విఐపి పార్కింగ్ మరియు సభకు వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో ఎవరికి ఏర్పాటు చేసిన ప్రదేశాలు వాళ్ళను ట్రాఫిక్ వాహనాలు నిలుపుకోవాలని చెప్పేసి ఇప్పటికే పలు సందర్భంలో సూచించే పరిస్థితి అయితే కనపడుతుంది. భారీగా అయితే ఈ రోజు ఈ సభ ఏదైతుందో ఈ సభకి భారీగా జనాల్ని సమీకరిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ శంకర్, థ్యాంక్ యూ.